హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఇదే కథ ప్రేమలోని పార్ట్ 21 అండి. ఇంకా కథలోకి వెళ్తే ఈసారి మహి వంతు వస్తుంది. నేను ఎప్పుడూ ఎవరిని ముద్దు పెట్టుకోలేదు అని చెప్తుంది. వెంటనే అనన్య మహి వైపు చూస్తూ చిన్నగా ఇదేంటి ఇలా అడిగావు అని, సిద్ధు ప్లీజ్ నీ వేలు మాత్రం కిందికి పెట్టకు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత అనన్య సిద్ధు వైపే చూస్తూ ఉంటుంది. సిద్ధు తన వేలు కిందికి పెట్టాడు. అనన్య సిద్ధు వైపే చూస్తోందని తెలియడంతో అనన్య వైపు చూడకుండా వేలు కిందికి దించుతాడు. వెంటనే అనన్య కళ్ళు మూసేసుకుంటుంది. అర్జున్ సిద్ధుని చూస్తూ నువ్వేమో అనుకున్నా టాలెంటెడ్ అంటాడు. మహిమ అనన్యతో నువ్వు ఫాస్టే, కానీ నాకు చెప్పేటప్పుడు ఏం చెప్పావు, ఇప్పుడేమో "ఆ ఆ" అంటూ మహి దీర్ఘం తీస్తూ ఉంటే సిగ్గుపడుతూ ఉంటుంది అనన్య. తేజ ఇప్పుడు నా వంతు అంటూ నేనెప్పుడూ తాగి నటించలేదు అంటాడు. వెంటనే సిద్ధు బాగానే ధైర్యం పెంచుకుంటున్నాడు అనుకుంటే సిద్ధు తన వేలుని కిందికి దించాడు. అదేంటి నువ్వు తాగవు కదా, నీ వేలు దించావేంటి అంటాడు అర్జున్. ఆ మాటకి అనన్య షాక్ అయ్యి ఆ రోజైతే తను యాక్ట్ చేశాడా, నన్ను ముద్దు పెట్టుకోవడం, నన్ను కావలించుకోవడం ఇదంతా కూడా కావాలని చేశాడా, నిజంగా తాగలేదా అనుకుంటుంది. వెంటనే సోఫాలో నుండి లేచి నేను అర్జెంట్ కాల్ చేసుకునేది ఉంది, నేను వెళ్తున్నాను, నేను ఇంక ఆడటానికి రాను, మీరు ఆడుకోండి, బాయ్ గుడ్ నైట్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన రూమ్లోకి వెళ్తుంది. సిద్ధు గేమ్లో ఓడిపోయాడు కాబట్టి వైన్ తాగి లేచి నిలబడ్డాడు. సిద్ధు తేజ వైపు చూశాడు. వెంటనే తేజ టెన్షన్ పడుతూ లేచి అన్నయ్య నేను నీకు హెల్ప్ చేశాను, కానీ నువ్వేంటి ఇంత కోపంగా ఉన్నావు అంటాడు. నువ్వు నాకేం హెల్ప్ చేయలేదు, నన్ను అనన్య దగ్గర వెధవం చేస్తున్నావు అంటాడు. వెంటనే తేజ అర్జున్ వైపు చూపిస్తూ అర్జున్ చెప్పాడు, లేకపోతే నేను ఇలా చేసేవాడినే కాదు అంటాడు. మహి అర్జున్ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటారు. తేజ సిద్ధుని చూస్తూ అన్నయ్య నువ్వు ముందు వదిన దగ్గరికి వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు అంటాడు. తర్వాత సిద్ధు తేజ వైపు తిరిగి నేను యాక్ట్ చేశాను అని ఆమెకు తెలిసింది, తనకు కోపం వస్తే ఎలా ఉంటుంది, నా ఇబ్బంది నీకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏదైతే అదే అయింది, నేను ఎందుకు అలా చేశానో చెప్పాలి తనకి అనుకుంటూ అనన్య ఉన్న రూమ్లోకి వెళ్తాడు. అనన్య తలుపులు దగ్గరికి వేసి అక్కడ సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సిద్ధు తాగలేదు, తాగినట్టు యాక్ట్ చేశాడు అనుకుంటూ ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి రివైండ్ చేసుకుంటుంది. ఆ రోజు తనని సిద్ధు ముద్దు పెట్టుకోవడం, తనతో క్లోజ్గా ఉండడం, తను సిద్ధు మీద పడటం గుర్తొచ్చి చిన్నగా మనసులో నవ్వుకుంటుంది. తర్వాత ఇదంతా తెలిసాక నాకు సిద్ధు అంటే కోపం రావాలి కదా, ఎందుకు రావట్లేదు అంటే నేను సిద్ధుని ఇష్టపడుతున్నానా అని ఆలోచిస్తూ అమ్మో ఆల్రెడీ నేను వరుణ్తో మోసపోయాను, కనీసం నేను సిద్ధు విషయంలో అయినా జాగ్రత్తగా ఉండాలి, ఈసారి మోసపోకూడదు అనుకుంటూ ఉండగా రూమ్ లోపల గడియ పెట్టకపోవడంతో సిద్ధు తలుపు తీస్తాడు. అప్పటికే అనన్య నైట్ డ్రెస్ తీసుకొని వేసుకోవడానికి రెడీ అవుతుంది. సిద్ధు రావడంతో తన మొహం కూడా చూడకుండా గబగబా వాష్రూమ్ దగ్గరికి వెళ్ళబోతుంది. తను తలుపు తీసే లోపల తన చెయ్యి పట్టుకుని తనని గోడ కానించి 2 చేతుల మధ్యలో అనన్య కదలకుండా లాక్ చేస్తాడు. అదేది ఊహించిన అనన్య పెదాలు అదురుతూ ఉండగా ఏంటి అంటూ తడబడుతూ అంటుంది. సిద్ధు తనకంత దగ్గరగా ఉండడంతో గుండె విపరీతంగా కొట్టుకుంటూ ఉండడంతో మరింత కంగారు అనిపిస్తూ ఉంటుంది. నువ్వెందుకు మధ్యలో వచ్చేసావు, ఆట పూర్తి కాకుండా అంటాడు సిద్ధు అనన్య వైపు చూస్తూ. సిద్ధు కళ్ళలోకి చూస్తుంటే తనకేదో అయిపోతున్నట్టుగా అనిపించడంతో తన వైపు చూడకుండానే సిద్ధుని తోసేయడానికి ట్రై చేస్తుంది. కొంచెం కూడా కదలడు. నేను వెళ్ళాలి అంటుంది తల వంచుకొని. నువ్వు తర్వాత వెళ్ళొచ్చు, ముందు నేను చెప్పేది విను, ఆ రోజు తాగి లేను నేను, నీతో బిహేవ్ చేసిందంతా కూడా నా మనసులోంచి వచ్చింది, జోక్ చేయలేదు, ఒక్క అవకాశం ఇవ్వు, నేను మంచి భర్తగా ప్రూవ్ చేసుకుంటాను, నేను తాగకపోయినా ఆ రోజు నీతో బిహేవ్ చేసిందంతా నా మనసులోంచి వచ్చిందే, దాన్ని తప్పుగా అనుకోకు ప్లీజ్ అంటాడు. ఈ లోపల ఫోన్ మోగుతుంది. పట్టించుకోకుండా అనన్య వైపే చూస్తూ ఉంటాడు. ఫోన్ వచ్చింది చూసుకో అంటుంది. దాని సంగతి తర్వాత, ముందు నువ్వు నీ ఆన్సర్ చెప్పు అంటాడు. మళ్ళీ ఫోన్ వస్తుంది. రెండోసారి ఎవరా తీసి చూస్తాడు. సిద్ధు వాళ్ళ అమ్మ ఈశ్వరి కాల్ చేస్తూ ఉంటుంది. అమ్మ చెప్పు అనగానే అనన్య ఉందా అక్కడ అంటుంది. ఉంది అనగానే ఒకసారి స్పీకర్ ఆన్ చెయ్యి అంటుంది.
స్పీకర్ ఆన్ చేస్తాడు. మీరు ఇంటికి ఎప్పుడొస్తారు అని ఆవిడ అనగానే, ఎందుకమ్మా అని సిద్ధు అనగానే, రేపు ఇంట్లో పూజ ఉంది అందుకని, రేపు పొద్దున్న వచ్చేయాలి మీరు అంటుంది ఆవిడ. రేపు పొద్దున్నే ఎందుకమ్మా, తర్వాత వస్తాము అంటాడు. ఆవిడ నవ్వుతూ, ఇప్పుడు మీ హనీమూన్ చేసుకుంటున్నారా, తర్వాత తప్పకుండా పంపిస్తానులే, రేపు మాత్రం రండి అంటుంది. సిద్ధు అనన్య వైపు చూడగానే తన కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. సిద్ధు ఫోన్ మాట్లాడుతూ తనకి మరీ తగిలేంత దగ్గరలో ఉండటంతో, మనసులో అలజడిగా ఉండడంతో తనకి తెలియకుండానే చేతిలో ఉన్న నైట్ డ్రెస్ కింద పడిపోయింది. అది కూడా గమనించదు. సిద్ధు స్పీకర్ మోడ్ ఆఫ్ చేసి అనన్యనే చూస్తూ ఉంటాడు. అనన్య కింద పడ్డ బట్టల్ని తీసుకోవడానికి వంగటంతో తన తల గోడకు గట్టిగా కొట్టుకుంటుంది. అది గమనించిన సిద్ధు, అమ్మా నేను తర్వాత కాల్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, వస్తాంలే అని చెప్పి ఫోన్ పెట్టేసే లోపల అనన్య వాష్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసేస్తుంది. సిద్ధు ఒకసారి డోర్ వైపు చూసి తర్వాత కిచెన్లోకి వెళ్తాడు. చైతు, అర్జున్, మనోజ్ సిద్ధు దగ్గరికి వస్తారు. సిద్ధు ఫ్రిడ్జ్ నుండి ఐస్ క్యూబ్స్ తీసి వెళ్తుంటే, సిద్ధు నువ్వు రేపు వదినకి ప్రపోజ్ చేయాలి, రెడీగా ఉండు అంటాడు అర్జున్. వెంటనే సిద్ధు, నేను ఎన్నోసార్లు నా ఫీలింగ్స్ని తన ముందు ఎక్స్ప్రెస్ చేశాను, కానీ ఆమె నేనెంత చెప్పినా పట్టించుకున్నట్టే ఉంటుంది అంటాడు కొద్దిగా బాధపడుతూ. నువ్వు అదంతా వదిలేసి రేపు ఎలాగైనా తనకి ప్రపోజ్ చేయడానికి సిద్ధంగా ఉండు అంటారు. అంటే ఏం చేస్తున్నారా చెప్పి చెయ్యండి, నన్ను ఇరుకున పెట్టకండి అంటాడు. నిన్నేం ఇరుకున పెట్టడం లేదు, నువ్వు తనకి ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉండు అంతే అంటాడు అర్జున్. ప్రపోజ్ చేయడం తర్వాత మనము రేపు ఇంటికి వెళ్ళాలి అంటాడు సిద్ధు. అదేంటి అప్పుడేనా, మనం వచ్చిందే ఈరోజు కదా, అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి అంటాడు తేజ. ఏమో నాకు తెలియదు, అమ్మ ఫోన్ చేసింది, దెర్ ఈజ్ నో వే, మనం వెళ్ళాల్సిందే, ఏదో కొద్దిగా టైం స్పెండ్ చేసి రేపు వచ్చేస్తాము అనే అమ్మ అనుకుందిట అని చెప్తాడు. సిద్ధు వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ తీయగానే అనన్య నిద్రపోయి మొహం కనపడకుండా దుప్పటి కప్పుకొని ఉంటుంది. అనన్య దగ్గరికి వెళ్ళి సిద్ధు అనన్య అని పిలుస్తాడు చిన్నగా, కానీ ఆమె కొద్దిగా కూడా కదలదు. వెంటనే అర్థమైపోతుంది సిద్ధుకి, ఆమె కావాలనే అలా చేస్తోంది అని. ఇంత తొందరగా నిద్రపోదు. నేను కింద నుండి పైకి వచ్చేసరికి పిలిచినా పలకనంత నిద్రపోతుందా, యాక్షన్ చేస్తోంది. నిద్రపోయే వాళ్ళని లేపచ్చు కానీ నటించే వాళ్ళని ఏం లేపగలం అనుకుంటూ, నీ దుప్పటి మీద బొద్దింకుంది అంటాడు. వెంటనే అనన్య నెత్తి మీద కప్పుకున్న దుప్పటిని విసిరేసి మంచం దిగింది. సిద్ధు అలానే చూస్తూ ఉంటాడు అనన్యని. సిద్ధుని గట్టిగా పట్టుకొని నిలబడుతుంది. ఆమె మొహంలో భయం కనిపిస్తూ ఉంటుంది. సిద్ధు వస్తున్న నవ్వును ఆపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఆపుకోలేక నవ్వేస్తూ, నేను జోక్ చేశాను, బొద్దింకేం లేదు, నేను పిలిస్తే మెలకు రాలేదు, బొద్దింక అనగానే బాగానే మెలకు వచ్చిందే అంటాడు. అనన్యకి కోపం వచ్చి సిద్ధుకి దూరం జరిగి సిద్ధు మీద బెడ్ మీద ఉన్న దిండుని విసిరి కొడుతుంది. వెంటనే సిద్ధు దిండు చేతిలోకి తీసుకుని, అరెరే మెలకు వచ్చేసిందే, కాక్రోచ్కి థ్యాంక్స్ చెప్పాలి, నిన్ను నిద్ర లేపినందుకు అంటాడు కొంటెగా నవ్వుతూ. నువ్వు నన్ను మోసం చేశావు అని అనన్య అంటుంది. వెంటనే సిద్ధు అనన్య దగ్గరగా ఉండటంతో అనన్యని గట్టిగా పట్టుకుంటాడు ఒక చేత్తో. మరో చేత్తో తన నుదుటి మీద చెయ్యి పెట్టబోతాడు. తను సిద్ధు నుండి విడిపించుకోవాలని ట్రై చేస్తుంది, అయినా సిద్ధు తన్ని వదలడు. సిద్ధు ముందుకు వంగడంతో అనన్య తల వెనక్కంటుంది, సిద్ధు ముద్దు పెట్టుకోబోతున్నాడు అనుకుని. ఆమెను అలాగే పట్టుకొని తను తీసుకొచ్చిన ఐస్ క్యూబ్స్ అనన్య నుదుటి మీద పెట్టి కంగారుగా, నీకెలా ఉంది అంటాడు. నువ్వు ఏం చేస్తున్నావు అంటుంది. నీకు తలకి దెబ్బ తగిలింది కదా, రాస్తున్నాను అంటాడు. చా, అనవసరంగా సిద్ధు నాకు ముద్దు పెడుతున్నాడు అనుకున్నాను కదా, ఇలా ఆలోచిస్తున్నానేంటి అనుకుంటూ, నాకు నిద్రొస్తోంది, అదేం పెద్ద దెబ్బ కాదు అని చెప్పి సిద్ధు చేతుల్ని తీసేస్తుంది. నేను సిద్ధుకి దూరంగా ఉండాలి, తనకి నేను దగ్గరలో ఉంటే ఏమవుతోందో నాకే తెలియట్లేదు అనుకొని, సిద్ధు ప్లీజ్ నాకు నిద్రొస్తోంది అని మంచం మీద మరోవైపుకి తిరిగి పడుకుండిపోతుంది. నేను అడిగిన దానికి తనైతే రిప్లై ఇవ్వలేదు. నేను కూడా రేపు ఎలా ప్రపోజ్ చేయాలో ఆలోచించాలి అని అనుకుంటాడు. అర్జున్ తేజతో, ఇంకా మనం ఆడటం వేస్ట్, వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు, మనం కూడా వదిలేద్దాం అంటాడు. అవును నిజమే, నాకు కూడా బోరింగ్గా ఉంది, సరే గుడ్ నైట్, నేను పడుకుంటాను అంటాడు తేజ. చైతు, తేజ ఒక రూమ్లోకి, మహి ఒక రూమ్లోకి వెళ్తారు. మనోజ్ మరో రూమ్లోకి వెళ్తాడు.
మహి కొద్దిసేపు హాల్లోనే ఉండి టీవీ చూశాక వెళ్ళి తనకిచ్చిన రూమ్లోకి వెళ్ళి లైట్ వేయడానికి ట్రై చేస్తుంది. లైట్ ఆన్ అవ్వదు. చాలాసార్లు ట్రై చేసి ఈరోజు లైట్ వెలగట్లేదు అనుకుంటూ అర్జున్ ఉన్న రూమ్కి వెళ్తుంది. అర్జున్ రూమ్లో తను ఇంకా పడుకోలేదు అన్నదానికి గుర్తుగా లైట్స్ వేసి ఉంటాయి. మహి అర్జున్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అర్జున్ రూమ్ డోర్ కొద్దిగా దగ్గరగా వేసి ఉంటుంది. డోర్ నాక్ చేసి అర్జున్ మాట వినగానే వెంటనే నా గదిలో లైట్ ఒక్కటి పనిచేయట్లేదు, అందరి గదుల్లో పనిచేస్తున్నాయి, నువ్వే ఏదో చేశావు, లేదంటే నా ఒక్క రూమ్లోనే ఎందుకు వెలగవు అంటుంది. మళ్ళీ మొదలెట్టావా తిక్కవాగుడు అంటూ అర్జున్ రూమ్ బయటికి వస్తాడు. అనన్య అర్జున్ని చూడగానే నోరెళ్ళబెడుతుంది. అర్జున్ షర్ట్ వేసుకోకుండా నిలబడి ఉంటాడు. మంచి ఎక్సర్సైజ్ బాడీ, ఎత్తుకు తగ్గ లావుతో చూడగానే ఇంప్రెసివ్గా ఉంటాడు. మహి అతన్ని చూసి ఏమో అనుకున్నా, మంచి అందగాడే, మంచి ఫిజిక్ ఉంది అనుకుంటుంది. మళ్ళీ బాబోయ్ ఇతను ఫిజిక్ చూస్తూ ఉంటే చూడకుండా ఉండలేం, అంత బాగున్నాడు అనుకుంటూ అర్జున్ మొహం వైపు చూస్తుంది. ఏం చేస్తున్నావు అంటాడు. నా గదిలో లైట్లు పనిచేయట్లేదు అంటుంది. సరే నేను చెక్ చేస్తానాగు అని టీషర్ట్ వేసుకుని మహి రూమ్ దగ్గరికి వస్తాడు. లైట్స్ వేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఒక్క లైట్ కూడా పనిచేయదు. నువ్వు నా రూమ్లో పడుకో, మిగతా వాళ్ళంతా నిద్రపోతున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం దేనికి అంటాడు. వెంటనే మహి సరే అని తన రూమ్ డోర్ క్లోజ్ చేసి అర్జున్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. వెనకాలే అర్జున్ వస్తాడు. ఏం చేస్తున్నావు అని అడిగింది మహి. ఇది నా రూమ్ అంటాడు. నేను నీతో రూమ్లో ఉండాలనుకోవట్లేదు అంటుంది మహి. అయినా అర్జున్ తలుపు తీసుకుని రూమ్లోకి వెళ్ళబోతుంటే నేను చెప్పాను కదా నేను ఈ రూమ్లో నీతో కలిసి ఉండాలనుకోవట్లేదని అంటూ తలుపు వేయడానికి ట్రై చేస్తుంది. అయినా అర్జున్ తలుపు తోసి టేబుల్ దగ్గరికి వెళ్తాడు. వెంటనే మహి అర్జున్ వైపు చిరాగ్గా చూస్తూ ఇప్పుడే చెప్తున్నాను నేను నీతో ఈ రూమ్లో ఉండాలనుకోవట్లేదు అంటూ ఉంటే అలా లోపలికి వస్తావేంటి, నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు అంటుంది. టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకుని నువ్వేమైనా అనుకో, నన్ను నా గురించి ఏమనుకున్నా ఐ డోంట్ కేర్, నేను ఎలాంటి వాడినో నాకు తెలుసు, నేను ఈ ఫోన్ కోసం వచ్చాను, నీకంతగా కనుక భయం అంటే లోపల నుండి గడి పెట్టుకో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదేదో ముందే చెప్పాడవచ్చుగా, అనవసరంగా టెన్షన్ పెట్టాడు ఇడియట్ అని మహి అనుకుంటూ ముందు స్నానం చేసి రావాలి, లేకపోతే నాకు నిద్ర కూడా పట్టదు అనుకుంటూ స్నానం చేసి వచ్చి పడుకోవడానికి ట్రై చేస్తుంది. అస్సలు నిద్ర పట్టదు. కిచెన్ వైపు వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న బాటిల్లోంచి నీళ్లు తీసుకొని మెట్లు దిగేసరికి సరిగా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. మహి నీళ్లు తాగుతూ ఒక్కసారి భయంతో నోరెళ్ళ పెడుతుంది. లైట్లన్నీ ఆఫ్ అయిపోయాక అర్జున్ ఒక్కడే అక్కడ సోఫాలో కూర్చుని ఉండటంతో తన చేతిలో ఉన్న మొబైల్ లైట్ ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా టెన్షన్ పడి భయపడుతుంది మహి. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలో నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.